పసికందు అన్న కనికరం కూడా లేకుండా కన్న తల్లే వాతలు పెట్టి తన ప్రియుడితో హైదరాబాద్ వెళ్ళిపోయి పాపని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అత్తగారింట్లో వదిలేసిన పరిస్థితి అయితే విజయవాడలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ సంఘటన అంతటినీ కూడా చూస్తూ కడుపు తరుక్కుపోయి ఒక పర్సన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దుర్గారావు అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే ఒక అతనుగా ఉన్నారు. అయితే ఈ ఏదైతే వ్యవహారం నడుస్తూ ఉందో శ్రీరాములు వందన ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్ళిపోవడం, పసిపాపను కూడా తీసుకెళ్లడం, అక్కడ చిత్రహింసలు పెట్టడం, మళ్ళీ విజయవాడ తీసుకురావడం, ఇదంతా వ్యవహారం చూసిన తర్వాత నెల తర్వాత వాళ్ళకి ఆ పాప ఒంటిపై ఉన్న గాయాలు చూస్తే అవి వాతల్లా కనిపించడంతో అనుమానం వచ్చి కంప్లైంట్ అయితే ఇచ్చారు. దుర్గారావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏంటండి దుర్గారావు గారు, అసలు వాళ్ళ కుటుంబానికి మీకు సంబంధం ఏంటి? మీరెందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? పిల్లల్ని చూస్తే చాలా బాధ అనిపించింది మేడం. అది 1-2 వాతలు అయితే అసలు నేను పట్టించుకున్నాను కాదు. ఎక్కడే తీవ్రమైన వాతలు పడిపోయినాయి. పిల్లకి మరీ కండిషన్ బాగలేదు. కానీ అత్తగారు కూడా తీసుకొచ్చారు. వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లని నేను అక్కడ రానివ్వాల. మా ఇంటి పక్కన నేను పైన ఉంటాను, వాళ్ళు కింద ఉంటారు. రానిపోతుంటే ఏంటమ్మా రావట్లేదని చెప్పేసి నేను అడిగాను. అడిగిన తర్వాత అమ్మాయి ఏమో కింద పడింది, కొంచెం ముఖం మీద దెబ్బలు ఉన్నాయని చెప్పేసి అంటే, సరేలే ఒక రోజు అయితే రాపోలేదు, రెండో రోజు వచ్చింది అని చెప్పేసి నేను ఆ రోజు పని ఎక్కువైపోయి నేను వెళ్ళలేదు. వచ్చిన తర్వాత వచ్చింది, రామ్మ అంటే వచ్చింది, డాడీ అంటది. మా అబ్బాయితో పాటు డాడీ అంటే నేను సరేలే నేను కూడా ఏంటమ్మా అని చెప్పేసి చెయ్యి అలా వేస్తే ఒంటిపై చేస్తే అమ్మ అంది ఒకసారి. ఆయన మొత్తం డ్రెస్ మొత్తం తీసి చూడగానే మొత్తం ఒళ్ళంతా దెబ్బలు మొత్తం వాతలు పెట్టేసి బాగా డేంజర్ అయిపోయింది పిల్ల. అలా అమ్మమ్మ గారే తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి 2-3 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. తీసుకున్న తర్వాత మళ్ళీ నేను అన్న ఆ పిల్లనే నేను ఊరు వెళ్ళామన్నా రీసెంట్గా ఒక నెల క్రితం. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అరే నాకు ఇచ్చేయండి పిల్లనే, నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకే అప్పుడు చెప్తాను ఈ పిల్లని అని చెప్పేసి అంటే, లేదు మా అన్నయ్య వాళ్ళు తీసుకెళ్తారని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళాను మేడం. తీసుకెళ్ళిన తర్వాత ఆ పిల్లన్న తీవ్రంగా గంజాయి తాగి మత్తులో పిల్లకి తీవ్రమైన వాతలు పెట్టేసి ఆ పిల్లని ఈ స్థితిలో తీసుకొచ్చారు మేడం. ఇంకా నాకు కడుపు మంట ఆకలేక నిన్న మా బావన నేను ఇద్దరం కలిసి ఎల్లయ్యన కుర్రోడు నేను కలిసి ఆ వీడియో తీసి ప్రెస్కి ఇస్తే ఆ ప్రెస్ అనేది ఇవాళ ఇది జరిగింది మేడం. అది అంటే పాప ఒంటిపైన గాయాలు చూసిన తర్వాత మీరు వెంటనే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు మేడం. మేము ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. మరి ఎవరికి ఫిర్యాదు చేశారు? మేము మన ఆంధ్రజ్యోతికి ప్రెస్కి మేము పెట్టామన్నమాట కంప్లైంట్ అనేది. అయితే ఆయన ఎమ్మటే స్పందించాడు ఆయన మాకు. ఆ రిపోర్టర్ గారు నాకు ఆల్రెడీ గతంలో పెళ్ళయింది, వాళ్ళిద్దరికి కలిగిన పాపే ఈ పాప. అయితే సత్య అనే పర్సన్ ఎక్కడ ఉన్నారు అసలు? ఆయన ఏమంటున్నారు? ఆయనతో ఏమైనా మాట్లాడారా ఎప్పుడైనా? మాకు తెలియదు మేడం వాళ్ళు ఎవరు. నేను రీసెంట్గా వచ్చి మేము బతుకుతున్నాం. అయితే వాళ్ళు ఎవరు మనకు తెలియదు. కానీ పాప విషయంలోనే నేను నాకు చుట్టాను అనమాట. మాకు బాబాయ్ అవుతారు ఆయన. అయితే వాళ్ళు నాకు గతంలోనే వాళ్ళకి ఏ రోజు నేను బయటికి వెళ్ళింది లేదు, మనకు చూసింది లేదు. సత్యాన కూడా మాకు తెలియదు ఇక్కడ. అది సత్యాన కూడా మాకు తెలియదు. తెలియకపోగా ఈ పిల్లగాడికి ఈ పిల్లకి వాతలు పెట్టేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఈ కళ్ళం నీళ్ళు ఒకటి తక్కువ నాకు. అంత బాధ అనిపించిన కూడా నేను సరే ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా ఏం పర్లేదు అనుకున్నా. అది ఇక బాగా శరీరం ఎర్ర శరీరంగా బాగా వాతలు పడిపోయి ఎక్కడెక్కడ మొత్తం నాకే బాధ అనిపించింది. అలా కాకుండానే మా బావ నేను ఇద్దరం కలిసి వీడియో తీసి ఆ ప్రెస్కి ఇస్తే ఆ ప్రెస్ వాళ్ళు ఇవాళ దీనికి ఇంత తీసుకొచ్చారు మేడం. అయితే వందనతో మాట్లాడి మీరు అడిగారు, నిలదీశారా? ఏంటి పాపని ఇంత ఘోరంగా కొట్టడానికి కారణం ఏంటి అని చెప్పి? మాకు తెలియదు, అమ్మాయి మాకు తెలియదు. మేము మాట్లాడాలి. పిల్లనే చూసాము. పిల్లని చూసి వాళ్ళ తాతని నేనే అడిగిన తర్వాత మా అబ్బాయి ఎట్లా చేశారని చెప్పేసి అన్నాడు. అరే నేను చెప్పారా శ్రీరాములే కొట్టాడు ఇది వాతలు పెట్టడం చెప్పేశాడు? అవును మేడం. ఆ పిల్ల పాపం పిల్ల ఒక పూట తింటే రెండో పూటకి అన్నం పెట్టేవాళ్ళు కాదంట. ఒక గదిలో పెట్టి స్థానం వేసి వెళ్ళిపోయేవాళ్ళంట వాళ్ళు. చాలా చిత్రం వేసలు పడింది. కాకపోతే ఇప్పుడైనా సరే ప్రభుత్వం స్పందించింది కాబట్టి ఇప్పుడు వరకు ఆ పిల్లని జాగ్రత్త చూసుకోండి. ఇది వరకు సార్ మేడం. అయితే సిడబ్ల్యూసీకి అప్పచెప్పారు ఇప్పుడు పాపని. అయితే వందన కూడా అక్కడే ఉన్నారు. నేను ఇప్పుడు 4 నెలల కడుపుతో ఉన్నాను, నా కన్న బిడ్డను నేను ఎందుకు కొట్టుకుంటాను, ఎందుకు వాతలు పడతాను అని అంటోంది. అవి నిజమేనా? ఆవిడ పెట్టలేదా? నిప్పులు పడ్డాయా పాప మీద? నిప్పులు పడలేదు మేడం. అచ్చరాలంగా గంటితో కాల్చి ఒంటి మీద ఎక్కడ వాతలు పెట్టారు. అది ఏది నిప్పులు పడితే బొబ్బలు వచ్చి చిన్న దెబ్బలు తగులుతామో కానీ అంత ఏవి మా అక్కడ నిప్పులు అయితే ఉండవు. అక్కడ ఒక గంటి తీసుకొని ఎర్రగా స్టవ్ మీద పెట్టి కాల్చి ఈపిన అద్దిని మా అచ్చులో ఉంటాయి తప్పనంటే వేరే కాలిన బొబ్బలు అయితే ఏమి ఉండవు అక్కడ మేడం. అది మేడం. అయితే పిల్లలకు మీరు చూడండి, ఆ పిల్ల భవిష్యత్తు బాగుండాలి, మాకు అదే కావాలి. లేదనుకుంటే ఆ పిల్ల మాకు దత్తత ఇస్తానంటే నేను తీసుకొని పెంచుకుంటాను. శ్రీరాములు వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో సుమలత మీ పైన ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. మీరు దత్తత తీసుకుంటానంటే ఇవ్వలేదు కాబట్టి ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు, కావాలని అబద్ధాలు చెప్తున్నారు అని అంటున్నారు. లేదు మేడం, నాకు ఆ పిల్ల మా అబ్బాయితో పాటు వచ్చి ఆడుకుంటుంది. డాడీ అంటే సర్లేమ్మా నేను తినే ముద్దే ఆ పిల్ల పెడతాను చెప్పేసి నేను అలా కొనసాగించుకున్నా. కానీ అసలు వాళ్ళని అడిగింది లేదు,
వాళ్ళ తీసుకొస్తాను నాకు అవకాశం కూడా నాకు ఉద్దేశం కూడా లేదు నాకు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గంజాయి బ్యాచ్ ఏ టైంలో వస్తారో తెలియదు, ఎటు వస్తారో తెలియదు. మేము పొద్దున్నే పనులకు వస్తూ ఉంటాం, వాళ్ళు ఎటు వస్తారో తెలియదు, మనకు అవసరం లేదు అని నేను మా ఇంట్లో ఫ్యామిలీ నెంబర్ చూసుకున్న తప్ప నుంచి రెండోదైతే ఏం లేదు మేడం. నాకు దత్తత అనే మాత్రం అవసరం లేదు. పాపకు మీరు ఏమవుతారండి? అంటే రిలేషన్ పరంగా పాపకు మీరు ఏమవుతారు? ఒక తాత లెక్క అనుకోండి, ఒక తాత అవుతా నేను, అంతే. వేరే రిలేషన్ ఏం లేదు. కానీ మన ఇంటికి వచ్చిందని తెలుసు కాబట్టి మనం అనుకున్నాం. కానీ మా పిల్లలకు ఇప్పుడు పెద్దలు అనుకోండి, వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోతారు. పొట్ట పిల్ల కదా మా అబ్బాయితో పాటు ఆడుకుంటుంటే సర్లే నేను కూడా ఆడుకున్నా. నేను ఆ అబ్బాయికి ఏం చేస్తాను, అమ్మాయికి కూడా అదే ఇచ్చేవాడిని. ఇద్దరికి చెరుకొద్ది తీసుకొని అది ఇచ్చామన్నమాట. అయితే ఇప్పుడు నాకనేది దత్తత అనే విషయం అయితే నాకు అవసరం లేదు మేడం. ఆ పిల్ల ఎక్కడున్నా సరే శుభ్రంగా ఉంటే చాలు. అది సో ఇప్పుడు ఏదైతే దుర్గారావు చెప్తున్నారో ఈ వాస్తవాలన్నిటికి సంబంధించి కూడా నెక్స్ట్ ఎల్లయ్య అనే పర్సన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయనకు కూడా మొత్తం తెలుసు. ఎల్లయ్య భార్య ప్రస్తుతం అంతా ఉన్నారు, భవానీ. మీరు కూడా చెప్పండి, అంటే ఏమైంది అసలు? ఈ వందన అనే ఆవిడ శ్రీరాములు ఇద్దరు కలిసే వాతలు పెట్టారా నిజంగా అంటున్నారు? కానీ మరి ఆమె అబ్బాయే పెట్టినా అంటున్నారు. ఆమె తల్లి కూడా ఒప్పుకుంది. నేను రాత్రి పోలీసు వాళ్ళు వచ్చారు, మీడియా వచ్చారు పైకి. ఆమె ఒప్పుకుంది, ఇలా వాతలు పెడుతుందని నేను చూడలాగా తీసుకొచ్చానండి అని, ఇలా ట్రీట్మెంట్ చూపించానని కూడా నాకు చెప్పింది. అందరం విన్నాం అప్పుడు. అయితే కానీ అమ్మాయిని మాత్రం అలా టార్చర్ పెడతాం వాళ్ళకి అంత ఇది కాదు. మనము వంట చేసేటోడికి ఇంత నూనె చుక్క పెడితేనే అల్లల్లా ఆడిపోతాం. చిన్న పిల్ల, ఆ పిల్లకి ఏం తెలుసు? పొమ్మంటే పోద్దు, రమ్మంటే వచ్చిద్ది. అమ్మాయికి ఏం తెలుసు? అది అలా చేశారు. ఆమె తల్లి ఏంటి, చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది కొడుకు ఆల్రెడీ, ఇలాగ వచ్చారు ఇలా చేశారని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఆడు వెళ్ళిపోయాడు. అది రాత్రి మా అమ్మ ఒకటే మాట్లాడింది. శ్రీరాములు పరారీలో ఉన్నాడా, ఎక్కడున్నాడు అసలు? శ్రీరాము ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది ఆల్రెడీ, ఫోన్లో ఇచ్చేసింది. వాళ్ళ అమ్మాయితో మాట్లాడినట్టు వాళ్ళ అబ్బాయితో మాట్లాడి నేను చూసుకుంటారే, మీరే జాగ్రత్తగా ఉన్నాను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మేము విన్నాం ఆ రోజు రాత్రి, మేము ఆడే ఉన్నాం. 9:30 అయింది. అది ఆమె ఇచ్చిన వల్ల ఇప్పుడు అది దొరకట్లేదు. అది దొరికింది కానీ అది దొరకట్లేదు. పిల్లని మాత్రం వాళ్ళకి అప్పచెప్పొద్దు. అది మేము కోరుకునేది మాత్రం. మొదటి భర్తతో డివోర్స్ అయినాయి అని చెప్పేసి వందన చెప్తుంది. డివోర్స్ అబ్బాయి కూడా వస్తున్నాడు, వెళ్తున్నాడు. నేను బాగానే చూసుకుంటున్నాను. నేను రోజుకొచ్చి 3,000 తెస్తున్నాను, నా దగ్గర ఉండట్లేదు. ఆటో తోలుతాడంట. నా దగ్గర ఉండట్లేదు, నన్ను వదిలేసింది. నేను కాకుండా ఇంకా 3-4 ఉన్నారని అన్నాడంట. మొత్తం 5 అన్నారు. 5 అయినా 10 మంది అయినా మనకి అనాశనం. అది ఇప్పుడు ఆవిడ మళ్ళీ 4వ నెల కడుపుతో ఉన్నానని చెప్పేసి చెప్తుంది. నిజమేనా అది? అంటున్నారు. నిజమే అంటున్నారు. మరి తెలియదు, మనకైతే తెలియదు అంటున్నారు. పాపకు కూడా ట్రీట్మెంట్ ఏవైతే దెబ్బలు తాకాయో వాటన్నిటికీ కూడా ట్రీట్మెంట్కి హాస్పిటల్కి తీసుకెళ్తూ రావడం అవన్నీ కూడా చేశారని అంటున్నారు. నిజమేనా? తీసుకెళ్లారంట. వాగులోనే దుర్గారావు హాస్పిటల్ అని తీసుకెళ్లారంట. మరి ఏమో కూడా మరి ఇలాగని ఎవరికి చుట్టుపక్కల కూడా మాకు చెప్పలేదు. నిన్న చెప్పింది ఇలా వాతలు పెట్టారు అది, నిన్న తెలిసింది కాబట్టి అందరికీ చెప్పింది. కానీ ఇంతవరకు అయితే ఆమె కూడా చెప్పలేదు. కాలింది అని చెప్పింది కానీ ఇలా వాతలు పెట్టారని కూడా ఎవరికి చెప్పలేదు. నిన్న మా ఆయనను ఈ అబ్బాయి చూడటం వల్ల అందరికి తెలిసింది. అది లేకపోతే ఎవరికి తెలిసేది కాదు. వందనతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అంటే నేను రాత్రి మాట్లాడాను అంటున్నారు. మాట్లాడినప్పుడు ఎలాంటి వివరాలు చెప్పింది ఆవిడ? అసలు రాత్రి దాంతో కాదు, వాళ్ళ అమ్మతోను, వాళ్ళ అత్తగారు సుమలతతోనే అడిగి పోలీస్ ఆయన వచ్చి ఆవిడని అడిగితే ఎలాగని చెప్పింది. వాతలు పెట్టారని చెప్పింది. ఆడు వాతలు పెడుతుంటే చూడలేక నేను తీసుకొచ్చానని చెప్పింది. అది ఏమో దగ్గర ఉంచుకుంటుంది. కాకపోతే ఆమె దగ్గర ఉండట్లే అమ్మాయి. ఇంకో వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళనే డాడీ మమ్మీ అంటే ఇప్పుడు మనం ప్రేమగా చూస్తేనేగా మన దగ్గరకు వస్తారు. ప్రేమగా చూడకపోతే మన దగ్గరకు వస్తారు ఏ పిల్లలైనా. అలాగే వీళ్ళ ఇంటికి వెళ్తుంది. పాపం వాళ్ళు అన్నం పెడుతున్నారో ఏం పెడుతున్నారో వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళు బలవంతంగా తీసుకెళ్తున్నారు కానీ అమ్మాయి అయితే వెళ్ళట్లేదు. అది బలవంతంగా తీసుకెళ్తే వెళ్తుంది ఎత్తుకొని. అసలైతే రానని ఏడుతుంది అమ్మాయి వీళ్ళ దగ్గర నుంచి. అది జరిగింది. మొత్తం మీద న్యాయ పోరాటం చేయబోతున్నారు. అంటే ఇప్పుడు దుర్గారావు కానీ ఇటు మీ హస్బెండ్ ఎల్లయ్య కానీ ఇద్దరు కూడా కంప్లైంట్ ఇద్దామని చెప్పి కూడా ముందుకెళ్తున్నారు. కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తారా? ఈ పిల్ల గురించి మాత్రం మేము ముందుకెళ్తాం మేడం. అది మేము పాప గురించి మాత్రం ముందుకెళ్తాం. ఎవరైనా నా పిల్ల అయినా ఒకటి కాదు, పరాయిల పిల్ల అయినా ఒకటి కాదు. చిన్నపిల్లల విషయంలో మాత్రం తగ్గేది ఉండదు. అది అది పరిస్థితి. అంటే మొత్తం మీద ఏదైతే పసికందుకి వాతలు తేలి ఆ బాడీ మొత్తం కూడా ఎంత దారుణంగా అయితే కనుక కొట్టి హింసించారో దానికి సంబంధించి కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఆ కంప్లైంట్ని కూడా తీసుకుని దాని మీద ఎఫ్ఐఆర్ కట్టే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇటు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కూడా పాపను తీసుకెళ్లి వాళ్ళ ఆధ్వర్యంలో అయితే కనుక ఉంచారు. మొదటి భర్త సత్య బయటకు రాగానైతే కనుక మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతున్నట్టుగా కూడా ఇటువైపు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో దుర్గారావు, ఎల్లయ్య భార్య భవానీ కూడా మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.